అర్ధరాత్రి తల్లి తన పాలు ఒక సీసాలో పోసింది. ఆపై 3 చుక్కల కాప్సాలు కలిపింది. ఈ మిశ్రమం తన కొడుకు చర్మాన్ని మృదువుగా మరియు లేతగా చేస్తుందని తేలింది. ఆమె పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు అపరిచితులు వారి ఇంట్లోకి చొరబడ్డారు. వారు ఆమె వెళ్ళినప్పుడు తలుపు సందు గుండా చూశారు. ఒకరు నిశ్శబ్దంగా చిన్న కొడుకుని తీసుకున్నారు. అదృష్టవశాత్తు కడుపు నిండా పాలు తాగిన పెద్దబాబు ఏడవలేదు. ఇంతలో తల్లి పెద్ద కొడుకుని తన ఉయ్యాల్లో ఉంచినప్పుడు దొంగ దగ్గరికి వచ్చాడు. ఆమె కట్టెలు మూస్తున్న సమయంలో ఆ వ్యక్తి లోపలికి వచ్చి చిన్నబాబుని తీసుకున్నాడు. ఆ చిన్నబాబు ఏడ్చాడు. ఆ ఏడుపు ఆమె వినింది. అమూల్య దొంగవైపు పరుగు తీసింది. ఆ వ్యక్తి ముందు తలుపు ద్వారా పారిపోతుండగా అమూల్య ఒక్కసారిగా అరిచింది. ఆమె కళ్ళు తెల్లగా మారాయి. ఆ క్షణంలో మరొక దొంగ కారులో ఆతతగా వేచి ఉంది. కానీ బయటికి అమూల్య వచ్చింది. భయపడిన దొంగ కారు స్టార్ట్ చేసి వేగంగా పారిపోయింది. ఆ దొంగ భయంతో ఆ రాత్రే బాబుని హైవేపై వదిలేసింది. 25 సంవత్సరాల తర్వాత ఆ చిన్న బాబు బలమైన యువకుడిగా పెరిగాడు. సంవత్సరాలుగా అతను తన కుటుంబాన్ని వెతుకుతూనే ఉన్నాడు. ఎడ్వర్డ్ గర్ల్ ఫ్రెండ్ అతని గాఢంగా ప్రేమిస్తుంది. వారు మొదటిసారి కలిసిన రోజునే బర్త్డేగా ఉపయోగిస్తున్నారు. ఆమె ఒక ప్రత్యేకమైన బహుమతిని సిద్ధం చేసింది. అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్ట్. ఈ పరికరం కేవలం ఒక వేలు చూపిస్తే ఆటోమేటిక్ గా ఒక చుక్క రక్తాన్ని తీసుకుంటుంది. జెనెటిక్ DNA డేటాబేస్ తో ఇది బంధువుల్ని గుర్తిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఎడ్వర్డ్ కు నోటిఫికేషన్ వచ్చింది. వారు క్యాస్పర్ అనే వ్యక్తిని 99% DNA మ్యాచ్ గా కనుగొన్నారు. అప్పుడే ఎడ్వర్డ్ ఏదో వింతగా గమనించాడు. ఒక వికారమైన ముసలి మహిళ గది మూలలో కనిపించింది. వారిద్దరూ ఈ బంధువుని కలవడానికి విమానం ఎక్కారు. తెలియని కుటుంబ సభ్యుడి గురించి ఆలోచిస్తూ ఎడ్వర్డ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనుభవించాడు. వారు వంకర్ పర్వత రోడ్లలో చాలా గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఒక చోట ఆగి రైలీ అడ్రస్ చూపి డైరెక్షన్ అడిగినప్పుడు ఒక స్త్రీ రైలీపై కోపంగా చూసింది. మరియు ఆమె భర్త వారిని వెళ్లిపోమని చెప్పాడు. చాలా గంటల తర్వాత ఎడ్వర్డ్ మరియు రైలీ చివరికి చేరుకున్నారు. ఆందోళనతో ఎడ్వర్డ్ ఆ వ్యక్తిని కలిశాడు. వారు ఒకేలా ఉన్నారు. అతని సోదరుడు వారి కోట మొత్తం చూపించాడు. లివింగ్ రూమ్ లో ఎడ్వర్డ్ తన తల్లి చిత్రాన్ని చూశాడు. చాలా అందంగా ఉంది. సోదరుడు అతన్ని తన తల్లిని చూడడానికి తీసుకెళ్లాడు. ఎడ్వర్డ్ ఒక చీకటి దారి గుండా ఒక గదికి చేరుకున్నారు. అక్కడ ఒక భయంకరమైన దృశ్యం అతని కోసం వేచి ఉంది. ఈ మూవీ నేమ్ అమేలియాస్ చిల్డ్రన్.